శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పాతపట్నం నియోజకవర్గం. ఇక ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మామిడ గోవిందరావు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మామిడి గోవిందరావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 26,527 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి గెలిచారు. టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణ మూర్తిపై 15,551 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక అంతకుముందు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కలమట వెంకటరమణ మూర్తి గెలిచారు. టీడీపీ అభ్యర్థి విజయరామరాజుపై 3,865 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మామిడి గోవిందరావు ప్రజలకి చేరువయ్యారు. వైసీపీపై వచ్చిన వ్యతిరేకత కారణంతో గత ఎన్నికల్లో మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ గెలిచిన తర్వాత గిరిజనుల డిమాండ్లను నిర్లక్ష్యం చేశారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచారనే ఆరోపణలతో ప్రజల్లో వ్యతిరేకతను ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు. సాగునీటి కష్టాలను సైతం తీర్చలేకపోయారు. ఇక పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు బలహీనతగా ఉన్న అంశాలను కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు సంబంధించినటువంటి బలం ఒకసారి చూద్దాం. సామాజిక సేవా కార్యక్రమాలు. ఎమ్మెల్యే స్థాపించిన మామిడి అప్పారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా విద్య, వైద్య, సామాజిక రంగాల్లో ఉచిత సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఇక కూటమికి సంబంధించినటువంటి బలం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన బలమైన ఎన్డీఏ కూటమి అనుకూల పవనాలతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో స్థానికంగా ఓటర్లను కూడా ఆ నియోజకవర్గంలో బాగా ఆకర్షించింది. ఇక స్థానిక వ్యతిరేకత. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై నియోజకవర్గంలో ఉన్న కొంత ప్రజా వ్యతిరేకత, అభివృద్ధి పనుల మందగమనం గోవిందరావుకు బాగా 2024లో ప్లస్ అయింది. యువత, కొత్త ఓటర్ల మద్దతు కూడా చూద్దాం. నిరుద్యోగ సమస్య, స్థానిక ఉపాధి అవకాశాలపై కూటమి ఇచ్చిన హామీల యువత, ఇక కొత్త ఓటర్లను ఆయన వైపు బలంగా తిప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు సంబంధించినటువంటి బలహీనతలు ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పాతపట్నం నియోజకవర్గం.